హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ స్టోరీస్. సో ఈరోజు వచ్చేసి థర్డ్ డే అనమాట, భావనఋషి స్వామి తిరునాళ బ్రహ్మోత్సవాలు. సో నిన్న చూసుకుంటే మనం బింద సేవ కంప్లీట్ అయింది సాయంత్రం. అవన్నీ నేను కవర్ చేసి చూపించాను ప్రీవియస్ వీడియోలో. ఎవరైనా చూడకుంటే చూడండి ఆ వీడియో. సో ఈరోజు వచ్చేసి థర్డ్ డే అనమాట. సో ఈరోజు శ్రీ భావనఋషి స్వామికి అలాగే అమ్మవారు శ్రీ పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. సో ఈ కళ్యాణంకి చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం ఏమంటారంటే పిల్లలు సంతానం లేని వారికి ఇక్కడ వచ్చి పూజలో కూర్చొని కళ్యాణం జరిపిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అంటారు. అలానే ఎవరైతే పెళ్లిళ్ళు కాకుండా అలానే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి స్వామివారి కళ్యాణంలో కూర్చుంటే వాళ్ళకు కూడా తొందరగా పెళ్లిళ్ళు అవుతాయని చెప్పి చాలా బాగా నమ్ముతారు పూర్వం చాలా సంవత్సరాల నుంచి. ఒక మనిషికి పెళ్లి ఎలా అయితే అవుతుందో అమ్మవార్లకు కూడా స్వామివారికి కూడా కళ్యాణం అలానే చేస్తారు. ఎదురుకొల్లు ఉంటుంది. ఎదురుకొల్లు అంటే ఇప్పుడు నార్మల్ పెళ్లిలో మనకి పూలమాలలు మార్చుకుంటారు కదా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. అలానే స్వామివారికి కూడా అమ్మవారి సైడ్ నుంచి ఒకరు, స్వామివారి సైడ్ నుంచి ఒకరు పూలమాల పట్టుకొని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి డాన్స్ వేసుకుంటా ఎదుర్కోలు చేస్తారు. చాలా బాగుంటుంది అది కూడా. తర్వాత కలర్స్ కూడా చల్లుతారు. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని పీటల మీద కూర్చునేటప్పుడు గంధం ఏదైతే ఉంటుందో అదంతా చల్లుతారు ఎదుర్కోలు అయిన తర్వాత. సో అంత ప్రాసెస్ చాలా బాగుంటుంది. నేను అన్ని కవర్ చేసి చూపిస్తాను కళ్యాణం మొత్తము. సో కళ్యాణం ఏదైతే ఉందో ఇక్కడే ఈ ప్లేస్లోనే జరుగుతుంది కళ్యాణం. సో ఇక్కడే స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి కళ్యాణం జరిపిస్తారు. సో కళ్యాణ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదనే కళ్యాణం జరిపిస్తారు ప్రతి సంవత్సరము. సో దాని తర్వాత ఈరోజు కళ్యాణం అయిన తర్వాత అనంతరం మధ్యాహ్నం అన్నదానం ఇక్కడే ఉంటుంది. అన్నదానం అయిన తర్వాత రాత్రి దేవుడి తొట్టిమెరవని ఉంటుంది. ఈరోజు ఏదైతే స్వామివారి కళ్యాణం చేశారో అదే విగ్రహాలను తీసుకెళ్లి తొట్టిమెరవని చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే మళ్ళీ వసంతాలకు దేవుడు వస్తారు వీధులలోకి. సో చూసుకుంటే ఇది వచ్చేసి కళ్యాణ మండపం. సో ఈ కళ్యాణ మండపంలో అక్కడ కూర్చోబెట్టి స్వామివారిని కళ్యాణం జరిపిస్తారు. సో ఇది కళ్యాణ మండపం ఇది. సో జనం అంతా ఇక్కడ కూర్చుంటారు. స్వామివారి కళ్యాణంకి వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇటు సైడ్ భద్రావతి అమ్మవారు. చెప్పా కదా, స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఇటు సైడు పద్మావతి అమ్మవారు ఉంటారు, అటు సైడ్ వచ్చేసి శ్రీ భద్రావతి భావనఋషి స్వామి ఉంటారు. సో ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఎదుర్కోలు జరుగుతుంది. పూలమాల అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి స్వామివారికి చేస్తారు ఎదుర్కోళ్ళు. భజంత్రీలతో డాన్స్ చేస్తా మార్చుకుంటారు. బాగుంటుంది అది, చూడండి ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇటు సైడు పద్మావతి అమ్మవారు ఉంటారు. సో ఇది పెళ్లి కూతురు బ్యాచ్ అనమాట.
భావనారాయణ స్వామి జై. మహాలక్ష్మి రూపమైనటువంటి భద్రావతి అమ్మవార్లు, మా పద్మశాయిలు, మా అన్నదమ్ములైనటువంటి వారు రెడీగా ఉన్నాం. మా విరస్కంధాలపై మా సోదరిని భావనారాయణ స్వామి వరకు సాగనంపుతున్నాము. మా కొరకై భావనారాయణుడు ఎదురు వస్తున్నాడు.
కళ్యాణం పూర్తి అయిపోయింది, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. స్వాములందరూ 2 రోజులు దీక్షలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్వాములకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి తీర్థప్రసాదాలు ఉన్నాయి, అన్నదాన కార్యక్రమం. సో వచ్చేసి పాయసం, కలరన్నము, పుల్లగూర, వైట్ రైస్, సాంబార్, రసం. సో కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది, అంతా కవర్ చేశాను చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ స్టోరీస్.